హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. ప్రస్తుతం మనం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని బియ్యాల వలస పంచాయతీకి సంబంధించి దుర్విల్లి అనే గ్రామంలో ఉన్నాం. రీసెంట్గా పల్లె పండుగ అనే కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ ఊరికి సుమారు 1.5 కిలోమీటర్ మేర 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తగా రోడ్డు వేయడం జరిగింది. గతంలో చూసుకుంటే గనక ఈ గ్రామానికి రోడ్డు వసతి అనేది లేదు. సుమారు ఇక్కడ గనక చూసుకుంటే కేవలం 74 కుటుంబాలు, అది కూడా పూర్తిగా మొత్తం సవర కమ్యూనిటీకి సంబంధించిన కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఈ రోడ్డుకి సంబంధించి ఈ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటని చెప్పి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? తొంటయ్య అండి, దుర్బిలి గ్రామం, బిఎల్ఎస్ పంచాయతీ, పార్వతీపురం, మన్యం జిల్లా మాది. మన్యం జిల్లా పుట్టక ముందు 40 సంవత్సరాలు బట్టి రోడ్డు మా ఊరికి లేదు. ఇప్పుడు రోడ్డు రావడం మాకు ఘనకార్యం, గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ మాకు మంచి రోడ్డు ఇచ్చారు. మా టార్ రోడ్డు ఇవ్వడము మా ఊరికి చాలా ఈజీగా వచ్చింది. మంచి గొప్పగా చెప్పుకుంటున్నాము. ఇన్నాళ్ళు మాకు వచ్చిన రోడ్డుకి అభినందిస్తున్నాము. మాకు గొప్ప విషయం ఇది. ఇన్నాళ్ళు మేము ఇబ్బంది పడేవాళ్ళం మా రోడ్డుకి. అంటే ఏమి ఇబ్బందులు పడేవాళ్ళు మీరు రోడ్డు లేకపోవడం వల్ల? రోడ్డు లేకపోవడం అంటే ఇంతవరకు సైకిల్ కూడా మా ఊరికి నడిచి వెళ్ళడానికి కూడా గొప్ప ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు టార్ రోడ్ రావడం మాకు గొప్ప ఘనకార్యం అన్నట్టు గొప్ప విషయం అండి. అది నాకు గొప్ప విషయం అనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో మీకు ఈ రోడ్డు అనేది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేశారు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి రోడ్డు కోసం చాలా పోరాడాము. అది ఆ విషయంకి వచ్చి ఇస్తాము అనేసి అన్నారు, కానీ ముందుకు రాలేకపోయారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావడం 8 నెలల్లోనే మా ఊరు రోడ్డు వేయడం జరిగింది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఆ పంచాయతీరాజ్ శాఖ నుంచి మీకు ఈ మన్యం జిల్లాలకు గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా రోడ్లు వేస్తున్నారు. ఇంతకు ముందు మన్యం జిల్లాను గానీ పట్టించుకున్న రాజకీయ నాయకుడు ఉన్నారనుకుంటున్నారా? ఇది వరకు మాకు మన్యం జిల్లా అనేసరికి పుష్పవనశ్రీ ఉండేవారు మాకు ఎమ్మెల్యేగా. ఆవిడ మాకు పట్టించుకునే అంటే చూసి చూడనట్టు పరిగెట్టేవారు. అంటే ఇంతకు ముందు ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మిమ్మల్ని పట్టించుకుని మీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు అనుకోవచ్చా? ఇది వరకు మాకు పట్టించుకునే రాజులు లేరు. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చే ఏంటంటే నిజంగా అదృష్టం ఉంటే మాకు పవన్ కళ్యాణ్కి మా రోడ్డుకి ఓపెనింగ్ వస్తే ఇంకా గొప్ప విషయం అనుకుంటున్నాం మేము. ఇంకా అది నాకు అంత పెద్ద విషయం అనిపిస్తుంది నాకు. రోడ్డు ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నారు. పెద్ద కోరిక అన్నమాట, ఇంకేం లేదు. మరి వస్తే మీరు ఆయనకి ఏం చేస్తారు? అంటే ఎలా స్వాగతం చెప్తారు? ఆయన కనుక మీ ఊరికి వస్తే పవన్ కళ్యాణ్ గారిని వచ్చినట్లయితే నేను సొంతంగా పండించుకున్న అరటి పళ్ళతో ఘన స్వాగతం పండిస్తాను. మీరు సొంతంగా పండించుకున్న అరటి పళ్ళతో స్వాగతం పలుకుతారు. కొండ మీద పండించే అరటి పళ్ళతో నేను స్వాగతం పలుకుతానని గొప్ప ఘనకార్యంతో నేను చూపిస్తానండి. నేను పండించే అరటి పళ్ళతోనే అతను తినిపించి నేను మాట్లాడి చూపిద్దామని ఒక వార్తల్లో రోజు చూస్తున్నాను. కానీ మా బిఎల్ఎస్ పంచాయతీలో దుర్బిలి గ్రామం అనేసరికి మాకు మా విలేజ్కి వచ్చి టార్ రోడ్డుకి మొట్టమొదట చూపించేసి మా రేషన్ కార్డులో మాకు కొన్ని ఉన్నాయండి. మాకు ఒక 15-20 ఉన్నాయండి. వాళ్ళకి 35 కేజీలకి సంబంధించి ఓపెన్ చేసి చూపిస్తే అంతకన్నా మాకు ఆనందం దేవుడు అనేది ఒక పవన్ కళ్యాణ్ అదే కనబడతాడనేది గొప్ప కార్యంగా మేము చూపిస్తున్నాం. 11 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఈ 11 నెలల కార్యక్రమం పవన్ కళ్యాణ్ అనేది పరిపాలన అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసరికి కొద్దిగా నెమ్మదిగా ఉన్న, స్లోగా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని పరిపాలన అనేది బాగానే ఉంది, మాకు నచ్చింది, సక్రమంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? గిరిజన ప్రాంతానికి ఇంకేమంటే కొత్తగా మాకు కొత్త రేషన్ కార్డులు కావాలి. కొత్తగా అంటే ఇంకేట అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు విడిపోయి ఉన్నారు, వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు కావాలి, కొత్త ఇల్లులు కావాలి. అది మాకు కోరుకునేది. అదొకటి మాకు కావాల్సింది. కరెంటు విషయానికి వచ్చేసరికి కరెంటు బాగానే ఉందండి. కాకపోతే వాటర్ సమస్య మాత్రం మాకు సమస్యనండి. వాటర్ అయితే మీకు ప్రాబ్లం, ఇబ్బంది ఉంది. వాటర్ అయితే సమస్య ఉంది. మాకు ఒకటే బోర్ అవడం కావున మాకు 2 బోర్లు అయితే
మా గ్రామానికి సరిపోద్దేమో అని కోరుకుంటున్నామండి అంతే. నా పేరు పూల రాంబాబు సార్. ఈ రోడ్డు ఎప్పుడు వేసారు మీకు? ఈ రోడ్డు వేసి ఒక 15 రోజులు అవుతుంది సార్. ఓకే. అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు కొంచెం బాగాలేదు సార్, గుంతులే. తర్వాత చాలా ప్రభుత్వం నుంచి ఎంత కష్టపడ్డాం కానీ రోడ్ రాలేదు సార్. ఈ ప్రభుత్వం వచ్చాకే రోడ్డు బాగానే వచ్చింది. ఇలాగా మాట్లాడేమో లేదో చాలా కష్టపడ్డాం సార్. మా ఊరు నుంచి చాలా గట్టి కష్టపడ్డాము. కానీ ఈ రోడ్డు వేయటం వెనక ప్రముఖ పాత్ర ఎవరిది ఉందో మీకు తెలుసా? తెలుసు సార్. ఎవరిది? పవన్ కళ్యాణ్. మాకు తెలుసు సార్, అన్ని తెలుసు సార్. మా గిరిజనుల కోసం మొత్తం చాలా కష్టపడుతున్నారు సార్. అందుకని మంచి వ్యక్తి, మళ్ళీ అతనికి ఓటు వేయకపోతే ఇంకెవరు ఓటు వేస్తాం సార్. ఈ కూటమి రావడము కొంచెం చాలా మంది కోలుకున్నారు సార్, బయటకు వచ్చారు, చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఆ గత సంవత్సరం ప్రభుత్వం చాలా ఇబ్బందిగా ఉంది, అది చాలా ఇరుకు, మద్దతు దిశానికి కూడా చాలా పెద్దగా అనిపించలేదు. మీకు ఎన్నో ఏళ్లగా లేని రోడ్డు సమస్య పవన్ కళ్యాణ్ గారి వల్ల మీకు తీరిపోయింది. ఇంకా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? మీకు సమస్య అంటే మాకు ఏం లేదు, మాకు కొంచెం వాటర్ ప్రాబ్లమ్, ఒక్క మోటార్ చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం వాటర్ వల్ల మా ఊరి జనాలు కొంచెం ప్రాబ్లం లో ఉన్నాం అనమాట. వాటర్ సమస్య ఉంది మీకు? అంటే ఎలా అంటే మాకు ఊరు ఎత్తు మీద ఉండిపోయింది. అక్కడ మాకు ఊరు మీద వాటర్ పడట్లేదు. మాకు డౌన్ నుంచి వాటర్ పడుతుంది, మీద నుంచి ఆ మీద ఎక్కించాలంటే కొంచెం చాలా ప్రాబ్లం పడుతుంది. ఇంచుమించు లేదనుకుంటా ఒక 4-5 మోటార్ తవ్వించాము. ఈ కింద నుంచి మీద పంపిస్తున్నాం కానీ మీద పంపిస్తున్నాం సార్. మా ఊరు కొంచెం ఎత్తులో ఉంది సార్, కొంచెం సమతలంగా లేదు మాకు ఊరు. కొంచెం డౌన్ అంతా మొత్తం వాటర్ కిందే ఉంది, ఊరి మీద కొంచెం వాటర్ లేదనమాట. మాకు ఊరు అనగా ఈ కింద నుంచి తవ్వించి ఆ మీదకి పంపించాము. ట్యాంక్ కూడా ఆ మీదే ఉంది సార్. అలాగని ఒక బోర్ అక్కడ పడింది. ఆ ఒక బోర్ కొంచెం మాకు చాలా హెల్ప్ చేస్తుంది. అది కూడా మాకు మా ప్రెసిడెంట్ వాళ్ళు ప్లేస్ లోనే బాగా వాటర్ పడింది అనమాట. ఆ ప్లేస్ నుంచి కొంచెం మాకు వాటర్ బాగానే వెళ్తుంది. చాలా 2-3 బోర్లు అయితే ఈ సరిగ్గా చాలా తవ్వించాం కానీ వాటర్ కరెక్ట్ పడినా ఆ మీద వరకు వెళ్ళలేదండి. అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటుంది, మీకు వాటర్ సమస్య ఉంది, అదొకటి కోరుకుంటున్నారు మీరు. రోడ్డు సమస్య తీరింది, వాటర్ సమస్య ఉంది మీకు? తీరిపోయింది సార్, ఒక వాటర్ సమస్య ఉంది. తర్వాత మాకు జనాభా అనేసరికి ఊర్లోన అంటే గ్రామ కంఠం ప్లేస్ మొత్తం అయిపోయిందండి. సరిపోయి అదే ఊర్లోన ప్లేస్ ఆగట్లేదు. అన్నదమ్ములు విరపాట్లు అయిపోతున్నాయి కదా, జనాభా బాగా పెరిగిపోయినప్పుడు. కానీ ఇప్పుడు మాకు సెంటర్ లోన మాకు కాలనీ అనేసి సెంటర్ లో ఉందన్నమాట. దానికోసం కొంచెం మేము కూడా ఫైట్ చేస్తున్నాం, మరి పోరాటం చేస్తున్నాము. మాకు ఏంటంటే మాకు శాంక్షన్ అయ్యాయండి ఊర్లోన చాలా మంది, లేదనుకుంటే ఒక 40-50 ఈ శాంక్షన్ అయ్యాయి. మాకు సెంటర్ లోన ఏంటంటే మాకు ఇవ్వట్లేదు అనమాట. ఓకే, మీరు ప్రభుత్వం నుంచి వాటర్ ఒకటి ఇల్లు కోరుకుంటున్నాం సార్. అంతకుమించి మరి ఇంకేట్లేదు సార్. థ్యాంక్ యూ. మరి ఎంతకన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఇంకెవరు ఉన్నారు సార్ చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చేసరికి అన్ని మారిపోయింది. తర్వాత బాగా చూసుకుంటున్నారు. పెన్షన్లు కూడా త్వరగా ఇచ్చేస్తున్నారు, పైగా పెంచారు కూడా. తర్వాత ఏ పనులు అయినా బాగా జరుగుతుంది. మరి ఎంతకన్నా ఇంకే సార్. అప్పుడైతే ఇసుక ప్రాబ్లము, ఇల్లు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? బాగుంది సార్. ఇంతకన్నా ఇంకేట్ సార్, మళ్ళీ ఇంకేట్ చెప్తాం సార్. మళ్ళా ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తా? పవన్ కళ్యాణ్ కోసం ఎంత చెప్పినా చాలు సార్, ఇక చెప్పాలంటే ఇంక చాలా. మీ పేరు? నా పేరు పూల బుద్ధయ్య అండి. ఏ ఊరు మీది? మాది దుర్బిలి గ్రామమేనండి. ఓకే, మీకు ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేసారు కదా, ఈ రోడ్డు ఎప్పుడు వేసారండి? ఈ రోడ్డు వేసి ఇప్పటికి 15 రోజులు అవుతుందండి. అంతకుముందు ఎన్నాళ్ళ నుంచి లేదు రోడ్డు? నేను పుట్టుక ముందు నుంచి రోడ్డు లేదండి. మా తాత ఉన్నప్పుడు కూడా రోడ్డు లేదు. ఇప్పుడు రీసెంట్ గా రోడ్డు వచ్చింది. ఆ రోడ్డు ఎవరేసారో తెలుసా? ఎవరు? డిప్యూటీషన్ పవన్ కళ్యాణ్ వేయించారండి. ఆయన పాలన ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, బాగానే ఉంది. అలాగే పైన ఉన్న వాళ్ళు కూడా మాకన్నా పేదవాళ్ళు ఉంటారు కదా పైన ముఠాలోన, వాళ్ళు కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు కూడా పరిష్కారం చూపిస్తే అదే ఇంకా బాగుంటుందండి. అంటే మీకే కాకుండా మీలాంటి ఇంకా గిరిజనులకి ఇంకా అనేక మందికి సమస్యలు లేకుండా చూడాలని మీరు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే ఓకే.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ గిరిజనుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు గిరిజనుల మీద. ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, బాగానే ఉంది. ఇంతకుముందు ఎవరన్నా మీ మీద అలాంటి శ్రద్ధ చూపించారా? లేదండి, అలాంటిది ఏటి లేదు. కాకపోతే ఇప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. అన్ని పర్లేదండి. కాకపోతే ప్రజల మీద అభిమానం ఉంది, అందు గురించే బాగా చేస్తున్నారు. అండి మీరు దుర్బిల్లి గ్రామానికి ప్రెసిడెంట్ అండి మీరు? అవును సార్. కానీ మీ పేరండి? పూలాచారి. కానీ నేను చదువుకోలేదు. ఓకే, పర్లేదండి. మీకు ఇప్పుడు ఈ రోడ్డు వేశారు కదా, ఇది ఇంతకు ముందు ఉందండి ఈ రోడ్డు? దగ్గర అప్పుడు ఉండేది కానీ అప్పుడు నుంచే పుట్టుకు ముందు నుంచి ఉండేది ఈ రోడ్డు. కానీ బాగాలేదు. ఏమి అప్పుడు తార్ రోడ్డు ఉండేదా మట్టి రోడ్డు? అమ్మా, మట్టి రోడ్డు ఉంది. మళ్ళా ఇప్పుడు సగం చిప్చి రోడ్డు, సగం నుంచి ఏట్లేదు సార్. అందుకే ఇప్పుడు మనం తార్ రోడ్డు కావాలి, మనం తార్ రోడ్డు ఉంటే బాగుంటుంది అనేసి ఎంతో అంతే. మళ్ళా అంటే ఈ రోడ్డు వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఈ రోడ్డు వేసి ఈ రోడ్డు వేసా 15 రోజులు అవుతుంది సార్. ఓకే, ఈ రోడ్డు ఎవరేసారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు సార్, పవన్ కళ్యాణ్ వచ్చేసరికి పర్లేదు. మీకు బాగుంది. మరి మీరు పుట్టప్పటి నుంచి రోడ్లు లేవు, ఈ రోడ్లు వేపించింది ఆయనే, తెలుసా మీకు? అప్పుడే ఇది వైసీపీ అప్పుడు ఏట్లేదు, రాలేదు సార్. ఇప్పుడు తెలుగుదేశం వచ్చేసరికి ఇప్పుడు రోడ్డు వచ్చింది, కూటమి ప్రభుత్వం వేపించింది. ఓకే. పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది? పర్లేదు సార్, పవన్ కళ్యాణ్ పర్లేదు, ఉంటారు, పర్వాలేదు. మంచి విషయాల్లో ఏదైనా చెప్తారు, పర్లేదు.